అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి తోటకూర ఫ్రై చేస్తున్నానండి. అది కూడా నా స్టైల్లో. ఫస్ట్‌గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మన జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మన పసుపు కూడా వేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తోటకూరనైతే ఫ్రెష్గా ఉంది చూడండి, చూసారా? ఈ విధంగా తీసుకొని కడిగి మంచిగా ఇసుక లేకుండా కట్ చేసి పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలండి. తోటకూర కంటికి చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి ఫైనల్గా మన తోటకూర ఫ్రై అయితే క్విక్గా అయిపోతుందండి. ఒక 10-15 మినిట్స్లో ఫ్రై అయితే అయిపోతుంది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒకసారి చూడండి. మీకు గనక ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.